ఉప్పల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్గా నిలిచారు. సో ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా కంగ్రాట్స్ సాక్షి మీడియా తరపున ప్రశాంత్. సో ఇప్పుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనాలా లేకపోతే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అనాలా? అన్న మీరు ఎట్లా పిలిచినా నేను పలుకుతాను. మనం ఎట్లున్నామో అట్లే ఉందాం. నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదన్న. కొన్ని మాటలు మీరు చూసిరు, కొన్ని వీడియోలు మీరు చూసిరు అయ్యారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీనెస్ ఎట్లా ఉంది అంటే ఒక కామన్ మ్యాన్గా గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు నిజంగా గర్వపడుతురు. మేము ఓట్లు వేసినందుకు వాళ్ళు నిజంగా సంతోషపడుతురు. నేను కాదు గెలిచింది, మనం అందరం ఓటేసిన ప్రతి ఒక్కరం గెలిచినట్టే. నేను కాదు, ఆ టైటిల్ అందరిది అన్నట్టు. టైటిల్ ఒకటి నా దగ్గర ఉంది కానీ గెలిపించింది మీరు అందరిది అది టైటిల్. సో ఇవాళ రైతు బిడ్డగానే కేవలం ప్రశాంత్ తెలుసు ఇన్ని రోజులు. అంటే బిగ్ బాస్కి అసలు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రైతు బిడ్డగా ఉన్నప్పుడు సో రైతులకు ఏముంటుందంటే సరిగ్గా గిట్టుబాటు ధరకపోతే ఇంకో పంట వేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది, లేదంటే సరిగ్గా గిట్టుబాటు ధర లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకోవాలనే ఆలోచన. కానీ ప్రశాంత్ డిఫరెంట్గా అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు ఆలోచించాడు అన్న? మీకు గతంలో ఇట్లా నా వీడియోల ద్వారా మీకు తెలిసింది, అది అందరికీ చెప్పినా అది అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఎందుకు పోయినా ఒక లక్ష్యంతో పోయినా. ఏ రంగంలోనైనా రైతు ఉంటాడు, గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. నేను గెలిచింది పక్కకు పెట్టేస్తే నేను పోతే ఎంతమందికి ఆదర్శం అవుతాం. మన రైతులను మనమే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి ఏం చేయరు. ఒక్కరు గర్వంగా అంతెందుకన్నా మా ఇంటికి అంటే మా బాబునికి మీ కొడుకు ఏం చేస్తాడంటే బయకాడ పని చేస్తాడంటే కొందరు వేరే మాటలు అట్లా ఇట్లా అన్నారు. అంటే బయకాడ పని చేసేటోళ్ళు కాదన్న, చెప్పురన్న మీరే గర్వంగా చెప్పుకోదా? మన పంట 10 మందికి పోతుందంటే మనకు ఇంత సంతోషం. మీ విలేజ్ని వదిలేయడం కానీ మీ ఫ్యామిలీని వదిలేసి కానీ బయట ఎప్పుడైనా 100 రోజులు అట్లా ఎప్పుడైనా ఉన్నారు? లేనన్నా, కానీ నేను ఒక లక్ష్యంతో పోయినా. ఆ లక్ష్యంకి మా బాబు చెప్పినా, మా బాబు ధైర్యం ఇచ్చిండు. అడుగుతోని మొదలై లక్షల అడుగులు కలిపి ముంగటికి నడిపించిందన్న. అదే మీ ప్రేమ. పొలానికి పోయి వచ్చి ఇంటికి వచ్చే వారికి మనం గెలిచినామని మనం సంతోషంలో ఉన్నాము. కానీ పరారైరు అంటే నేనేం దొంగతనం చేసిందా? నేను ఎట్లా ఉంటున్నా తెలుసు, మీకు తెలుసు, అందుకే గెలిపించుకున్నారు. దొంగతనం చేసినట్టు నేను పరారై నేనేం దొంగతనం చేసినా? మీరు చెప్పురన్న. చెప్పు బయట ఎట్లున్నా అంటే లోపల బాధనే బయట బాధనే నాన్న. గెలిచిన సంతోషం ఇట్లా లేదన్న. ఫ్రెండ్స్ గుర్తు రావడం కానీ జరిగిందా? జరుగుతాయి అన్న. జరిగిన గిట్లా మనం ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యానికి ఇవన్నీ కోసం ఎప్పుడు ఆడలేదన్న. ఇక్కడ ఉంటాడు అన్న, శివాజీ అన్న. శివాజీ అన్న అంటే శివాజీ అన్న మంచిగా వాడు వచ్చి ఒక అగ్గిచ్చిన దిల్సే మంచిగా మాట్లాడిండు. నాకు ప్రతిసారి బాధ అనిపించినప్పుడల్లా నాకు ఒక్క ధైర్యం ఇచ్చిండు, నాకు ఒక్క నమ్మకం ఇచ్చిండు. అంతేందుకన్నా ఇప్పుడు నువ్వు నేను ఆట ఆడుతున్నాం. ఇడున్నోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు ఆట కోసం ఆలోచన. ఎవరు నువ్వే గెలవాలనుకుంటా, ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు గెలవాలనుకుంటారు. కానీ లెటర్ ఇచ్చి నువ్వు గెలవాలి, కామన్ మ్యాన్ నువ్వు గెలవాలి, ఎంతోమందికి ఆదర్శం కావాలి అని అన్న నా కోసం ప్రతి ఒక్క ఆట గెలవనీకే ఆ 3 టాస్కులు ఉన్నాయి కదా, ఆ 3 టాస్కులల్లో ఎక్కడ నేను ఓడిపోతే వానికి చూపెట్టాలి అని నాకు ఆ అవకాశం ఇచ్చిండు. ఆ రోజు నేను గెలుస్తా అని చెప్పి క్యాప్టెన్ ఇట్లా అయినా. ఇక శివాజీ అన్న గురించి చెప్పాలంటే మాటల్లో స్పై స్పై జై జవాన్. ఎప్పుడైనా అనుకున్నారా శివాజీని కలుస్తాను, అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది అయితను? అన్నను టీవీలో చూసిన, హీరోగానే తెలుసు, అన్న వస్తున్నాను తెలియదు, హీరోగానే తెలుసు. అంత పెద్ద హీరో నా దగ్గరికి వచ్చి చేసి అగ్గిచ్చినప్పుడు నా లోపల తీన్మార్ డాన్స్ ఆడింది. నిజంగా చెప్తున్నాను. నేను గిట్లా అన్న పెద్ద హీరో అన్న అట్లా ఏం లేడు, దిల్సే ఉన్నాడు. అన్న ఎంత మంచోడు అంటే అన్న గురించి మీరు చూసిరు, నేను కాదు. ప్రత్యేకంగా నాకు ఇచ్చిన నమ్మకం ఏంటంటే ఇట్లా బిడ్డా చిన్న కొడుకు కప్పు గెలిచిడనే మీరు గెలిచిన తర్వాత కొంచెం అక్కడ బయట కొంచెం సిచ్యువేషన్ కొంచెం బయట ఏమవుతుందో నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా, నాకు అసలు తెలియదు బయట సిచ్యువేషన్. మన దగ్గర ఫోన్లు ఉండవు, మనం ఏం చేస్తున్నామో అది ఆనే ఉంటుంది. బయట గిట్లవుతుంది గట్లవుతుంది అని ఏం తెలియదు. నేను అంతసేపు నన్ను విన్ అయిన తర్వాత ఇట్లా కొద్దిసేపు తర్వాత ఏమేమవుతుందో నాకు ఏం తెలియలేదు. ఇచ్చేటోళ్ళు గిట్ల ఉన్నారు కదా, మరి వాళ్ళే ఎవరు చేసిరన్న? తప్పు కాదా అన్న? అది చేసింది ఎవరైనా, అద్దాలు వలగొట్టింది ఎవరైనా తప్పే. కానీ నా మీద మా ఊళ్ళ మీద అది చేసుడు నాకు కొంచెం బాధాకరణ విషయం. ఎవరు చేసినా తప్పే, అది తీవ్రంగా మేము అందరం ఖండిస్తాం. ఎందుకంటే బయటకు వచ్చినాక అది ఎవరు వలగొట్టిరో మాకు సంబంధం లేదు.
ఇప్పుడు అట్లెందుకన్నా లోపల లోపలనే ఇడిచిపెట్టినాం, బయటకు వచ్చినాక అది ఎవరు వాళ్ళ కొట్టిరో తీసుకోవాలి, నిజంగా తప్పే. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నువ్వు చేసినావు, నువ్వు మా ఫ్యాన్స్ ఎందుకు చేశారు, మా ఊళ్ళు నేను ఇట్లా నన్ను ఇటు జరిగిందంట, నాకు ఇట్లా నువ్వు చేసినావు, నువ్వు మా ఫ్యాన్స్ ఎందుకు చేశారు, మా ఊళ్ళు నేను ఇట్లా నన్ను ఇటు జరిగిందంట, నాకు ఇట్లా తెలియదు. తర్వాత ఇవి అవి అని నా మీద చెప్పిర్రు అన్న. అయితే నేనేం తప్పు చేసిన అన్న, నేనెందుకు అవే ఇక పొద్దుగాల నుంచి మీ ఇవే ఎంతమంది వచ్చారు, అందరితో నువ్వు మాట్లాడాలంటే ఓపిక లేకున్నా అడొక స్టేజ్ వేస్తే అందరితో మాట్లాడినా చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చిన, యూట్యూబర్లు చాలామంది వచ్చారు. ఎవరు సపోర్ట్ చేసిరో ఎవరు చేయలో నాకు నిజంగా ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వలేదో అందరికి ఇచ్చిన. ఇంకా కొందరు వాళ్ళు వచ్చి నేను తినలేదన్న, తినకుంటానంటే అంటే నువ్వే రమ్మన్నావు అంటే, నేను పెగ్నాపూర్కి ఏ టైంకి వచ్చినా, ఇంటికి ఏ టైంకి వచ్చినా, తిననీకి ఏ టైంకి వచ్చినా మీరే చూడరు అన్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి తినలేదన్న. నేను అన్న మాటలేమో ముందుగాల అన్నయ్య తీసేసిరు, వాళ్ళు ఏదేదో అని నా మాటలు అంటారు అన్న. ఇది వాళ్ళు కొందరు ఉన్నారు, ఆ కొందరు ఇంకొందరు వాళ్ళు ఎవరో ఇట్లా వాళ్ళు తిరిగి ఇట్లా చూస్తురు, వాళ్ళ పేర్లు ఇట్లా చేయాలని చేస్తురు. నిజంగా అన్న నేను కాదన్నా, ఇప్పుడు మీరు చెప్పాలి, నన్ను చెప్పు అన్నారు, మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడే సమయం ఇది, నేను కాదు, మీరు మాట్లాడాలి, మీ మీడియా మాట్లాడాలి. మీ వాళ్ళందరికీ ఎప్పుడు కలుస్తున్నారు? నాకేం తెలుసా అన్న, ఇప్పుడే నా మీద గిన్న అన్నారు పాపం, వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఏమంటారో వాళ్ళు తెలిస్తే అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోతా, మేమందరం పోతాం, మేమందరం మంచిగా ఉన్నాం. కానీ ఎవరో చేసింది. సో గేమ్ మోడల్స్ నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళందరూ? ఇక మాటలే చెప్పలేనన్న, వాళ్ళు ధైర్యం ఇస్తేనే కదా నేను ముంగట అడిగేసింది. వాళ్ళ గురించి ఇంకేం మాటలు నెక్స్ట్ లెవెల్, వాళ్ళ సపోర్టే నన్ను తోలుకపోయింది, మీ ప్రేమనే నన్ను గెలిపించింది. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏమన్నా సినిమాలో అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? మీకు చెప్పినా కదన్న, స్టేజ్ మీద రాలేదు, అది వచ్చింది కదా, ఏ మూకే ఏందన్న, చెప్పింది నాకు దమ్ముకొస్తుందన్న. నిజంగా నాకే దమ్ముకొస్తుంది. మీరు అడిగి అన్ని పొలం పని ఇడిచిపెట్టా నాకు ఆఫర్ వస్తే, ఎందుకంటే అది పొలం పని బరాబర్ చేస్తా. ఈ పొద్దుగల ట్రాక్టర్ ఖరాబ్ అయింది, మన స్టార్ట్ అయితే లేదని పోయి చేయించుకొని వచ్చిండు, నీళ్ళు పెడతాడు, పోయి మళ్ళీ దున్నుకోవాలి కదా, మళ్ళీ మన పని మనం చేసుకోవాలి కదా. వాళ్ళు పిలిస్తే పోయి ఆడ పని చేయాలి, ఈడ పని చేయాలి, ఎందుకు వదులుకుంటాం మన పని. పొలం పని బరాబర్ చేస్తూనే ఉంటా, చచ్చిపోయేంత వరకు పొలం వరికి దున్నాలి, వేసుడే మొక్కజొన్న ఉంది, మనం అందరం పోయి కంకులు కలుసుకుందాం, కాల్దాం. నిన్న పోయి చూసి వచ్చిన, నిన్న పోయి చూసి వచ్చిన, మంచిగా ఉన్నాయి. మా బాప అన్నాడు, నువ్వు వచ్చారు కంకులు అయితే బిడ్డ అన్నాడు. నేను పోయినా చూసినా, నిన్న కంకులు అయినాయి, కాల్చుకుందాం. శివాజీకి కంకులు ఎప్పుడు తినిపిస్తున్నావు? మీ ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నావు శివాజీని? అన్న ఇగో మీరు అందరు సపోర్ట్ చేసి ఇది ఏందో చూసినాక అన్నని వెళ్ళిన ఏడిపోయినా అన్న ఆడికి అసలు లోపలికి వెళ్ళే అవకాశం వస్తుంది అని ముందు అనుకున్నావా లేదా? నేను నమ్మింది జరిగింది. ఒక మనిషి ఏది అనుకుంటే అది సాధించగలడని నిరూపించినామన్న, అంతే. సో అందరు అడుగుతున్నారు ప్రశాంత్ పెళ్ళి ఎప్పుడు ఉండబోతుంది? బాబునాడు కానీ ఎప్పుడంటే అప్పుడే వేసుకుంటా, అడుగు ఎప్పుడంటే అప్పుడే. అసలు చాలా మంది పల్లవి ప్రశాంత్ అంటే అసలు ప్రశాంత్ ఏంది, ముందు పల్లవి ఏంది, పల్లవి ఉన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరా ఏంది అని ఒక కన్ఫ్యూజ్ ఉంది. అదొకసారి మళ్ళీ సరే ఏంటంటే నేను చెప్తా, బరాబర్ చెప్తా. నేను పుట్టక ముందు మా బాపు మొక్కుకున్నంట, పల్లెవుల రాజు పరిపాలించిండంట, నా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటా అని మొక్కిందంట. నేను మొక్కిన కొన్ని ఇట్లా తర్వాత నేను పుట్టినంట, అప్పుడు పల్లవి రాజు అని పెట్టిండు. అందరు రాజని పిలుస్తారని పల్లవి ప్రశాంత్, మా కొడుకును పల్లవి ప్రశాంత్ అని పిలవాలని ప్రశాంత్. ఇక మేడం నేను నా పేరు వస్తేనే ఎంతో కొంత చదువుతాను ఇట్లయినా సరే. ఇక అప్పటి నుంచి ఆధార్ కార్డులో కానీ ఇళ్ళ కానీ పల్లవి ప్రశాంత్. ఇంకా ఏమనుకున్నావు అన్న పల్లవి ప్రశాంత్ అంటే? ఇంకేమని అనుకున్నావా? ఆ పల్లవి ప్రశాంత్ ముందు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అని చేరిపోయింది అన్న. నిజంగా మస్తు సంతోషంగా ఉందన్న. బీబీ అంటే భూమి బిడ్డ పల్లవి ప్రశాంత్. హీరోలను వాళ్ళని వీళ్ళని చూసినోని నేను డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఖుషి ఉంటుందన్న. లోపల తిన్మార్ డ్యాన్స్ చేసుకోవచ్చు అన్నతో. అరే నువ్వేరా మాట్లాడింది ఎందుకు అంటే, అన్నా నేను అందరినీ టీలో చూసిన, అరే అప్పుడు పల్లవి ప్రశాంత్ వేరు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వేరు. మంచిగా ఇట్లా చెప్పాను, నాకు మస్తు అనిపించింది. కిరణ్ సార్ బీబీ అని పెట్టి భూమి బిడ్డ పల్లవి ప్రశాంత్ అని పెట్టి మస్తు అనిపించింది నాకు. సో మీ మదరు ఫాదరు సో మొదటిసారిగా స్టూడియోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది మిమ్మల్ని నిన్ను అట్లా చూసినప్పుడు? అన్న నేను నా ఫ్యామిలీని చూపెట్టగలిగిన, నాకు నిజంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఏమంటే మీ అందరి ప్రేమనే గెలిపించింది.
నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. నిజంగా ఆ రోజు ఇట్లా అన్న నాకు సంతోషం మీరు వీడియోలో చూడొచ్చు. ఆ రోజు నాకు మామూలు సంతోషం కాదు. ఆ రోజు మాటలు రావన్న ఇక ఆ క్షణానికి చచ్చిపోయేదాకా గుర్తుంటాయి అన్న అవన్నీ.